అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గోధుమ పిండితో హెల్తీగా ఓ స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి మైదా అలాగే పాలు ఇవేమీ అవసరం లేదండి. రెండే 2 పదార్థాలతో ఈ స్వీట్ ఈజీగా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. స్వీట్ తయారైన తర్వాత ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు కాబట్టి ముందుగా ఇలా ఏదైనా ఒక ట్రే తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ విధంగా అప్లై చేసి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకి గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 3/4 కప్పు వరకి నెయ్యిని వేసుకోవాలండి. మీకు మెజరింగ్ కప్పు లేకపోయినా సరిపోతుందండి. అన్నీ కూడా ఒకే కప్‌తో మెజర్ చేసి తీసుకోవాలి. అప్పుడే మీకు స్వీట్ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు ఈ పిండి అలాగే నెయ్యి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా ఇలా మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చూసి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్పు వరకి పంచదారని వేసుకోవాలండి. అదే కప్‌తో అరకప్పు వరకి నీళ్ళని వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలండి. ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. 5-10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పంచదార మొత్తం ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 3-4 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి పంచదార పాకం అనేది వస్తుంది. ఇక్కడ నేను పంచదార కరిగిన 3-4 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్‌గా తీగ పాకం అనేది వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ పాకం ఏమీ రానవసరం లేదండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని మనం కలుపుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. వన్స్ పంచదార పాకం వచ్చిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలండి. ఈ మిశ్రమం మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇది మనకి 3-4 నిమిషాల్లోపే పూర్తిగా దగ్గర పడిపోతుందండి. ఇక్కడ నేను కాస్త దగ్గర పడిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పంచదార పాకాన్ని గోధుమ పిండి మొత్తం పీల్చేసుకుంటూ ఇలా దగ్గరకొచ్చేస్తుందండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 3-4 నిమిషాల పాటు ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను దగ్గర పడిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పాన్ నుంచి సెపరేట్ అవ్వాలండి. ఈ ఒక్క చోట మీరు కరెక్ట్‌గా ఫాలో అయ్యారంటే మీకు స్వీట్ అనేది చక్కగా కుదురుతుందండి. అంతా కూడా ఇలా చక్కగా బబుల్స్ ఫార్మ్ అయిపోయి ఈ విధంగా పాన్ నుంచి సెపరేట్ అయిపోతూ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న ట్రేలోకి దీన్ని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఏదైనా గరిటెతో ఈ విధంగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నార్మల్‌గా రూమ్ టెంపరేచర్‌లో ఉంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా అంచుల్ని కట్ చేసుకొని మనకు నచ్చిన సైజులో పీసుల్లా కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చూస్తుంటేనే తెలిసిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.